హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నా. అందరికి ఇష్టమైన ఆమ్లెట్. ఇక ఫస్ట్ ఆనియన్స్ ఎట్లా కట్ చేసుకోవాలో చూడండి. కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్. ఆనియన్స్ కొత్తిమీర తోటి ఫ్రెండ్స్, ఇక స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. ఇది సిమ్లో పెట్టుకుంటా. మనం ఎగ్ కలుపుకునే లోపు ఇంకా గరం అవుతుంది. అయితే ఎగ్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ గ్లాస్లో కొట్టుకుంటా, ఎందుకంటే నాకు కలుపుకోవడానికి ఈజీ ఉంటుంది కదా, అందుకని నేను గ్లాస్ తీసుకున్నా. ఇంకో ఎగ్, మూడు ఎగ్గులు అయితే కొట్టుకున్నా. కొంచెం కారము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఈ స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలి. ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ వేసుకుంటున్నా. ఈ కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. మొత్తం అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర మొత్తం అన్నీ వేసిన. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఆమ్లెట్ అంటే అందరికి ఇష్టం కదా, పిల్లలైతే మస్తు ఇష్టపడతారు. ఇంకా ఎక్కువ దాని ఆమ్లెట్ ఎక్కడ వేస్తున్నా కానీ వాసన అయితే మంచి కమ్మగా వస్తుంటుంది కదా, వాసనకే మంచిగా తినాలనిపిస్తుంటుంది. అందుకనే నేను ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నా. ఆమ్లెట్ వేసుకొని టమాటా చారులో ఇప్పుడు మేము నైట్ డిన్నర్ చేస్తాం. పెంక గరం అయింది కదా, ఇక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఆయిల్ మొత్తాన్ని పెంక మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా. మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా పెంకకి మొత్తానికి. ఇక అది కొంచెం గరం అయిన తర్వాత మనము ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ది పోసుకోవాలంతే. ఆయిల్ కూడా గరం అయింది కదా, ఇంకా నేను దీన్ని వేసేస్తున్నా. ఇంకా దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేస్తుంటేనే చాలా దూరం వరకు కమ్మగా వాసన వస్తుంది. ఆమ్లెట్ వేసుకోవడం అయితే చాలా సింపుల్. ఏ వంట చేయరాని వాళ్ళకి కూడా ఆమ్లెట్ అయితే వేసుకోవస్తుంది. ఆమ్లెట్ అయితే మంచిగా కాలింది. ఇంకా రెండో వైపుకి మర్రేస్తున్నా. కొంతమంది మర్రేస్తారు, కొంతమంది రివర్స్ చేయరు. నేనైతే వేస్తున్నా.
ఇదిగోండి మంచిగా ఉంది, మంచి వాసన వస్తుంది. ఫ్రెండ్స్ ఇక ఆమ్లెట్ అయితే రెడీ అయింది, ఇక తీసేసుకుంటున్నా. టేస్ట్ ఎట్లా ఉందో మనం తిన్న తర్వాత చెప్తా. కాలుతుంది, వేడి వేడిగా ఉంది కదా. వావ్ సూపర్. ఇంకొక ఆమ్లెట్కి అయితే మళ్ళీ వేస్తున్నా. ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక ఆమ్లెట్ అయితే ఇంకోటి కూడా కింది సైడ్ కాలిపోయింది. రివర్స్ చేసేస్తుంది. ఆమ్లెట్ మాడిపోనియద్దు. ఇక ఈ కలర్ రాగానే మర్రేసుకోవాలి. మాడిపోతే ఆమ్లెట్ ఫీలింగ్ ఉండదు, అందుకనే మాడిపోనియద్దు. మంచిగా ఆయిల్ పైకి వచ్చి ఇక పైకి ఆమ్లెట్ పైకి వచ్చి ఇక మంచిగా వంగుతుంది చూడండి. ఇక ఇట్లా మొత్తం ఆయిల్ వచ్చింది. ఇదిగోండి, ఇంకా ఇది కూడా ఆఫ్ చేసుకుంటున్నా. త్రీ ఎగ్స్కి 2 ఆమ్లెట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కూడా వేసుకోండి. మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.